జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. రమ్య దత్తత విషయంలో కళ్యాణ్ ఒప్పుకోడేమోనని మనసులో ఏ మూలన ఉన్న డౌట్ పోయిందమ్మా. కర్మ కర్మ, నీకలా అర్థమైందా తల్లి? కొంచెం సేపు ఈ దత్తత గురించి పక్కన పెట్టి నీ భర్త నీకోసం తెచ్చిన మల్లెపూలని ఆ పిల్ల పానకంలో పొడకలా అడ్డంగా వచ్చి తన్నుకుపోయింది. నీ మీద ప్రేమతో ఏదో స్వీట్ తీసుకొస్తే సైలెంట్గా కాకిలా తన్నుకుపోతుంది. కనపడ్డం లేదా? పాపం చిన్నపిల్లమ్మా, తనకి అలాంటి ఆలోచనలు ఎందుకుంటాయి? నువ్వు అనవసరంగా రమ్యని కోపగించుకోకు. అది కాదే, కొంచెం నేను చెప్పే మాటలు మనసుతో అర్థం చేసుకో. పిల్లలు కావాలని నువ్వొక తపస్సే చేస్తున్నావు. ఆ దేవుడు కూడా నీ మనోవేదన్ని చూడలేక నీ భర్తని నీ దగ్గరికి చేర్చాడు. ఇచ్చిన వరాన్ని కళ్ళకద్దుకుని తీసుకోవాలి గాని నిర్లక్ష్యం చేసి వదులుకోకూడదు. పిల్లలు పుట్టాక తల్లికి బిడ్డల మీద ప్రేమ పుడుతుంది, భర్తకి భార్య మీద మక్కువ పెరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఒక తల్లిగా నువ్వు తల్లివైతే చూడాలని నేను పడుతున్న మనోవేదన నీకు అర్థం కావడం లేదే? పాపం కళ్యాణ్ నీ మీద మనసు పడి మల్లెపూలు తీసుకొచ్చాడు. అవి నీ తల్లో పెట్టుకుంటే చూసి మురిసిపోవాలనుకున్నాడు. అలాంటి చిన్న చిన్న కోరికలు కూడా నువ్వు తీర్చలేకపోతే తన మనసు ఎంత బాధపడుతుంది? భార్యగా ఒక్కసారి ఆలోచించు. నీ భక్తుడిలా నీ చుట్టూ తిరుగుతున్నాడు. కనికరించి కరుణించవే. అమ్మా, నువ్వు అమ్మమ్మ అవ్వాలనే ఆతృతను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు నా పరిస్థితి వేరుగా ఉంది. కొంచెం ఆగు. నువ్వు లేదు పిల్లలు కావాల్సిందే అన్నా సరే, కళ్యాణ్ హెల్త్ కండిషన్ బాగోలేదు అని డాక్టర్స్ చెప్పిన విషయం గుర్తుంది కదా? అమ్మా, రమ్య కళ్యాణ్కి బాగా క్లోజ్ అయింది. సొంత మనిషిలా ఫీల్ అవుతుంది. అంతే తప్ప తన వల్ల నాకు కళ్యాణ్కి మధ్య గ్యాప్ వస్తుందని మాత్రం మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. నమస్కారం అండి. నమస్కారం అండి. లోపలికి రావచ్చా? రండి. కూర్చోండి. నా వల్ల మీకు చాలా ఇబ్బందులు వచ్చాయి కదా, ఇక దాని గురించి వద్దు. ఇప్పుడొచ్చిన విషయం ఏంటో చెప్పండి. దయచేసి నేను చెప్పేది కాస్త వినండి. చెప్పండి. డబ్బంతా నాకే కావాలనుకున్నాను, అందుకే ట్యాక్స్ పే చేయలేదు. అది గవర్నమెంట్ని మోసం చేసినట్టే. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ ఇంటికి రాగానే నిజం తెలిసిపోయింది. దేవిక ఆఫీసర్గా తన డ్యూటీ తను చేసింది. నేను నా తప్పు ఒప్పుకుంటే జాబ్ పోయేది. అందుకే అబద్ధం చెప్పాల్సి వచ్చింది. మీ సేఫ్టీ కోసం మీరు అలా చేశారు. ఇక దాని గురించి వదిలేయండి. దేవిక గారు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ వల్లే అలా చెప్పాల్సి వచ్చింది. ఆమె స్ట్రిక్ట్గా కేసు పట్టుకుంది కాబట్టి విషయం పెద్దదైంది. దాని నుంచి బయటపడటానికి రఘురాం నీలకంఠం పక్కన చేరాను. ఇప్పుడు వాళ్ళ చేతిలో కీలుబొమ్మలాగా అయిపోయింది నా పరిస్థితి. అంతా నా కర్మ. నేను బయటపడాలంటే వాళ్ళు చెప్పినట్టు చేయాలి. అందుకేనా నా భర్తను కూడా ఇరికించారు? పరిస్థితులు అలా ఉన్నాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ఇబ్బంది పెడుతున్నారు కదా, దానికి పరిస్థితులు ఒత్తిడి కారణం అంటున్నారు. మీ పరిస్థితికి మమ్మల్ని అనుభవించేలా చేస్తున్నారు. చెయ్యని తప్పుకు మా వారు నిందను మోయాల్సొస్తుంది. మరి మా సంగతి ఏంటో చెప్పండి. ప్రస్తుతానికి దేవిక గారు చేయాల్సిన పని అయిపోయింది. ఇంకో 6 నెలలు సంవత్సరం లోపల అంతా సర్దుమణిగిపోతుంది.
బయటపడతానని అనుకుంటున్నాను. మీరు బయటపడితే మమ్మల్ని బయటపడేస్తారు, మీరు మునిగితే మమ్మల్ని ముంచేస్తారు, అంతే కదండి? ఇది దగా. ట్యాక్స్ కట్టకుండా తప్పు చేసింది మీరు, మాకేంటి సంబంధం? కీర్తి పెళ్లి విషయంలో ఏర్పడిన పరిచయం ఇప్పుడు మొహాలు చూసుకోలేని పరిస్థితి. మీరు చేసిన తప్పు వల్ల మాకు అపవాదొచ్చింది. నా కుటుంబాన్ని ఇందులో అనవసరంగా ఇరికించారు. తప్పు చేసింది మీరు, శిక్షేమో మా అందరికీ. క్షమించండి, వేరే దారి లేదు. అందుకని నెట్టేశారు. సరే, తర్వాత ఏం చేస్తారో చెప్పండి. కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది అన్నారు, ఇచ్చాను. అంతా సెట్ అయిపోతే కంప్లైంట్ వాపస్ తీసుకుంటాను. మరంతవరకు మీకు అయ్యే ఖర్చులు భరించటానికి నేను సిద్ధంగా ఉన్నాను. గాయం చేసి పాపమని ట్రీట్మెంట్కు డబ్బులు ఇప్పిస్తారు, బావుందండి. కానీ నొప్పెవరు భరిస్తారు? దానికి వెల కట్టగలరా? మూల్యం చెల్లించగలరా? మీరు అందరిలాంటి స్వార్థపరులే. నేను మిమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు దేవుడు అన్నాను, అది తప్పు. మనుషులు ఎప్పటికీ మనుషులే అని నిరూపించారు. ఇక మీరు చెప్పడం అయిపోతే వెళ్ళొచ్చు. నేనేదీ కావాలని చేయలేదు. తప్పు జరిగిపోయింది, తప్పంతా నాదే. దానికి పిల్లలెందుకు బలి చేయాలి? మీరంటోంది పెళ్లి గురించా? అవునండి. కీర్తి తనకిష్టం లేదు అని చెప్పింది. మరి ప్రవీణ్ పెళ్లికి సిద్ధంగా ఉన్నాడండి. మా కీర్తి వద్దు అంది. అదే ఎందుకు? మీరు నా భర్తని దొంగని చేశారు. మీ అక్క కొడుకు ఒక దొంగ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి ఉదారమైన మనసున్నవాణ్ణి పొందే ధైర్యం కీర్తికి లేదు. తండ్రి కూతురు బంధం వద్దు అనుకుంటే పోయేది కాదు. కాని చెడ్డవాడైనా తండ్రిని వద్దనుకొమ్మని మీ ప్రవీణ్ చెప్పాడంట. రేపు నా కూతురు తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే తనను కూడా వద్దని వదిలేయడన్న గ్యారెంటీ ఏంటి? తప్పు చేసిన వాళ్లను సమర్థించాలని కాదు నా ఉద్దేశం. తప్పు చేశాడో లేదో తెలుసుకోకుండానే నింద పడగానే వద్దనుకుంటున్న అబ్బాయితో అమెరికా వరకు మా అమ్మాయిని పంపించడం తల్లిగా నాకిష్టం లేదు. కాబట్టి పెళ్లి సంబంధాన్ని ఈ స్టేజ్లో క్యాన్సిల్ చేసుకోవడంలో తప్పు లేదనిపించింది. కానీ ప్రవీణ్ పెళ్లి జరగాలని కోరుకుంటున్నారండి. అందుకే నన్ను పంపిస్తే ఎన్నే వచ్చానండి. జరగదని చెప్పండి. ఫంక్షన్ హాల్ క్యాన్సిల్ చేయించాలి. అడ్వాన్స్ వెనక్కివ్వరు. పోతే పోనివ్వండి. పెళ్లికి తీసుకున్న డ్రెస్సులు వస్తువులు ఉన్నా పర్వాలేదు. పెళ్లి కోసం మీరు పెట్టిన ఖర్చులు చెప్పండి. జాలి చూపించాల్సిన అవసరం లేదు. ఎంతో చెప్తే ఇస్తాను. పెళ్లి వద్దనుకుంటుంది మేమే కాబట్టి ఖర్చులు ఇవ్వాల్సింది కూడా మేమే. పోనీ కీర్తితో నన్ను మాట్లాడమంటారా? వద్దు. నేను చేసిన తప్పుకి పిల్లల భవిష్యత్తు ఎందుకు నాశనం కావాలి? తనతో మాట్లాడి నేను ఒప్పిస్తానండి. వద్దు, తనొప్పుకోదు. తనొప్పుకున్నా నేనొప్పుకోను. ఎందుకండి? మీరిచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకుంటారా? నా భర్త దొంగ అనే ముద్ర పోగొడతారా? లేదు, ప్రస్తుతానికి అది సాధ్యం కాదు. నాకిబ్బంది వస్తుంది. పోనీ ప్రవీణ్కి నిజమేంటో చెప్తారా? మీరు కంప్లైంట్లో రాసిందంతా అబద్ధమని చెప్పగలరా? లేదు, తన దృష్టిలో నేను తక్కువైపోతాను. కానీ మా వారు ప్రవీణ్ ముందు తక్కువైపోయినా పర్వాలేదు కదా. కానీ మీరు మాత్రం నిజం ఒప్పుకోరు. మీరు వేసిన నిందను మొయ్యాలంటే మాకెంత గుండె ధైర్యం కావాలో ఆలోచించండి. కానీ ఆ నింద వేసింది మీ స్వార్థం కోసమే అని ఒప్పుకునేందుకు మీకు అంతకు మించి అంతఃకరణ శుద్ధి కావాలి. దానికి ఎంతో పెద్ద మనసు ఉండాలి. అది మీకు లేదు. ఇక మీరు వెళ్ళండి.
తప్పైపోయింది. తెలియలేదు, ఇలా జరుగుతుందనుకోలేదు. అమ్మాయి కాపురం నాశనం చేశారు కదా. ఏం చేయాలో తెలియడం లేదు. ఉన్నది ఒక్క కూతురు. మేడం, ఎలాగైనా వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేసుకుంటే చాలనుకున్నా. ఆ తొందరపాట్లో ఇలా జరిగింది. అల్లుడు నిజాయితీపరుడు. అలాంటి వ్యక్తిపై పోలీస్ స్టేషన్ కేసు అంటే భయపడి దారికొస్తాడనుకున్నాను. అందుకని తప్పుడు కంప్లైంట్ ఇస్తారా? నార్మల్గా కట్నం గ్రోయింసా ఉంటే పోలీసులు వెంటనే రియాక్ట్ అవుతారు. వాళ్ళు సత్యంను పిలిపించగానే తనే ఓ మెట్టి దిగొచ్చి అమ్మాయిని తీసుకెళ్తాడు అనుకున్నా. ఏ పని నేరుగా చెయ్యరా? ఎప్పుడు ఇలా అడ్డదారిలోనే వెళ్తారా? ఎప్పుడైనా సరిగ్గా బతుకుంటే కదా సరైన దారి తెలిసేది. అవును, నేను సరిగ్గా బతకలేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? తెలీదు. ఐ డోంట్ నో. ఈ ఎక్కడుంటున్నాడండి? ఎవరు? మా అల్లుడు సత్యం. ఎందుకు? వెళ్ళి కాళ్ళ మీద పడి నేను చేసింది తప్పు, తను చెప్పే వాటికి ఒప్పుకుంటున్నానని ప్రాధేయపడతాను. నా బిడ్డ అల్లుడు కలిసుంటే చాలు. ఇప్పటికి బుద్ధొచ్చిందా? ఎక్కడున్నాడు చెప్పండి ప్లీజ్. ఇంటి దగ్గర లేడు, వెళ్ళి చూసొచ్చాను. తెలీదు. నాకు కూడా కనిపించలేదు. నేను చూసింది ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ సత్యం కోసం ఆఫీస్కి వచ్చినప్పుడే చివరిసారిగా చూశాను. నేను వెంటనే పోలీసులకి ఫోన్ చేశాను. కేసు వాపస్ తీసుకుంటున్నాను, వదిలేయమని చెప్పాను. కానీ అంతలోని కేసు బుక్ చేసి పంపించారు. ఇక తను ఇంతవరకు నన్ను కాంటాక్ట్ చేయలేదు, ఆఫీస్కి రాలేదు. పుష్ప ఎంతో ఆశతో ఉంది, తీసుకెళ్తారనుకుంది. కానీ మా దురదృష్టం, నా కూతురు రాత్రంతా ఏడ్చింది. నిద్రపోలేదు, తినలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు. మేము ఆమెను చూసుకుంటూ తెల్లారులు కూర్చుని పోయాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఏం చేయమంటారు? నన్నడిగితే నేనేం చెప్తాను? ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీరు సత్యంకు మాట చెప్తారా? లేదు, నేను రాను. పుష్ప నన్ను రిక్వెస్ట్ చేస్తే నా ప్రయత్నం నేను చేశాను. కానీ మీరేం చేశారు? సత్యంని ఏ ముఖం పెట్టుకుని రెండోసారి అడగమంటారు? నిజాయితీ గల మనిషి వ్యక్తిత్వం ఏంటో మీకు అర్థం కాదు. అలాంటి వారిని మీ ఇష్టానికి వాడుకోవాలనుకున్నారు. తప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. ఇక సత్యం కూడా మొండిగా ఉంటారు. నేను మాట్లాడినా అతను వినటం కష్టం. ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగంలో చేరాను, తోచినట్టు బతికేశాను. నాకు ఏదీ తప్పు అనిపించలేదు. అందుకే నా అల్లుడి నిజాయితీ నాకు నచ్చేది కాదు. కానీ బిడ్డ చనిపోయాక అర్థమైంది నేను పాపాత్ముండని. అందుకని నా కూతురికి అన్యాయం చేస్తే ఎలా? బిడ్డ చనిపోయింది, ఆ క్షోభ అనుభవిస్తున్నా. ఇంకేంటండి, శిక్ష పడింది కదా, ఇంకెంత శిక్షిస్తాడు? తను రాకపోతే నా కూతురు ప్రాణాలతో ఉండేలా లేదు. ఏం చేయను? కూర్చోండి, కూర్చోండి. సంపాదించిన డబ్బు అవినీతిగా ఉన్నా నా కూతుర్ని ప్రేమగా చూసుకోవడంలో నిజాయితీ ఉంది. తను బాధపడితే నేను తట్టుకోలేను. నేను చేసిన తప్పులకి నా కూతుర్ని దూరం పెడితే ఎలా? ఆమె నిన్నటి నుంచి ఏం తినలేదు, ఆకలితో కూర్చుంది. అల్లుడిని తీసుకొస్తానని చెప్పొచ్చాను. ప్లీజ్ ఒక్కసారి ఫోన్ చేయండి. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.
ఇంటికెళ్తే నా భార్యతో తిట్టించుకోవాలి. కూతురు 24 గంటలు నన్ను చూస్తూ ఏడుస్తూ కూర్చుంటుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. కూతురు జీవితంలో సుఖం పోయింది. తను ఇక రాడు. పోలీసులతో చెప్పిస్తే భయపడి పరిగెత్తుకుని వస్తాడనుకున్నాను. తప్పు చేశాను. తను నిజాయితీపరుడు, జీవితంలో తప్పు చేయడు. అలాంటి తను భయపడడనే విషయం మర్చిపోయా. అంతా అయిపోయింది. నేను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది. దైవం కాదు, మీరు తలుచుకున్నట్లు చెయ్యాలనుకున్నారు, అందుకే ఇలా జరిగింది. అందుకే అనుభవిస్తున్నాం కదా. సరే మేడం, నేను ఇక వెళ్తాను. ఆఫీస్కి వస్తారులేండి, ఈరోజు లేదా రేపు. వస్తే నేనేం చెప్పాలి? ఇప్పుడున్న సిచ్యువేషన్లో అతడు ఏం చెప్పినా వినడు. మరేం చేస్తారు? నా ప్రయత్నం నేను చెయ్యాలి. సమాధానం వస్తుందో లేదో తెలీదు. నా భార్య బిడ్డల మొహం చూడ్డానికి ఇంటికి పెద్ద దిక్కుగా ఏదో ఒకటి చెయ్యాలి. అదే, ఏం చేస్తారని. కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోతుంది. ఇప్పుడు కోర్టు దాకా వెళ్ళక తప్పని పరిస్థితి. అక్కడ దొరుకుతుందా సమాధానం? దొరకదు. కోర్టుకెళ్తేనే భార్యాభర్తలిద్దరినీ రమ్మని పిలుస్తారు. అప్పుడు కోర్టుకు హాజరైనప్పుడైనా ఒకరి ముఖం ఒకరు చూసుకోవాల్సి ఉంటుంది. అలా బంధం కొంతైనా చెదిరిపోకుండా ఉంటుంది. లేకపోతే ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటే నా కూతుర్ని పూర్తిగా మర్చిపోతాడు. అదే కోర్టుకి కొంతకాలం తిప్పితే కొన్ని రోజులకు కోపం తగ్గిపోతుంది. పరిస్థితులు మారిపోతాయి, మనుషులు మారిపోతారు. అప్పుడు సత్యం కూడా ఇప్పుడున్న పంతం తగ్గిపోయి పుష్ప మీద కనికరం కలిగితే వాళ్ళ బంధం నిలబడుతుంది. అందుకు నా ప్రయత్నం నేను చెయ్యాలి. ఎవరైనా మంచి లాయర్ని చూస్తాను. వస్తానండి. ధరణి, ఏంటి ఇంకా పడుకునే ఉన్నావు? ఆఫీస్కెళ్ళవా? వెళ్ళాలమ్మా. టైం ఎంతైంది? 9:10 అయింది. చాలా లేట్ అయిపోయిందమ్మా. సెలవు పెట్టేస్తానులే. ఫంక్షన్ హాల్ క్యాన్సిల్ చేయమని చెప్పాలి. కళ్యాణ మండపం డెకరేషన్కి అడ్వాన్స్ ఇచ్చాం కదా, ఎంత అమౌంట్ వెనక్కిస్తారో అది చూడాలి. ఇంతకీ ఈయనెక్కడమ్మా? పేపర్ చదువుతూ కూర్చున్నారు. మరి కీర్తి? ఇప్పుడే వెళ్ళిపోయింది. తిందో లేదో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఇంట్లో కంటే బయట ఎక్కువ తిరుగుతోంది. నేను కూడా ఇక్కడ ఉండలేకపోతున్నాను ధరణి. ఏమైందమ్మా? బయటికెళ్లాలంటే కష్టంగా ఉంది. అందరూ అడుగుతారు కదా, కీర్తి పెళ్లి ఆగిపోయింది ఎందుకు ఏంటి అని. అమెరికా సంబంధమని అందరితో చెప్పాను. ఇప్పుడు పెళ్ళెందుకు ఆగిపోయిందని అందరూ అడుగుతారు. ఏమని చెప్పాలి? మొదలు పెడితే మొత్తం చెప్పాలి. ఏం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. మనం ఒకటి చెప్తే వాళ్ళు 10 ఊహించుకుంటారు. దేవిక జాబ్ చేస్తున్న డిపార్ట్మెంట్ అలాంటిది. డబ్బు అడగలేదు అంటే ఎవ్వరూ నమ్మరు. ఇక మా ఆయనకు ఉచితంగా ఉప్పు కూడా పుట్టదు. అలాంటిది ఆయన ఏ గ్యారంటీ లేకుండా 50,000 అప్పు తీసుకున్నారు అంటే ఎవరూ నమ్మరు. ఈ కారణానికి కీర్తి పెళ్లి వద్దు అని చెప్పిందంటే ఎవరూ అర్థం చేసుకోరు. ఇక నమ్మడం ఎలా సాధ్యం అవుతుందమ్మా? అందుకే బయటికి వెళ్ళలేకపోతున్నాను. అడుగు బయట పెడితే 100 ప్రశ్నలు. ఎవరికేమని చెప్పాలి? కాలు కదపకుండా ఇంట్లోనే కూర్చుందామంటే ఇంట్లోనేమో మీ ఆయన. తను కనిపిస్తే చేసిందంతా గుర్తుకొస్తుంది. కడుపు తరుక్కుపోతుంది. వదిలే అమ్మా, అన్నీ మనసులో పెట్టుకోకు. అనవసరమైన టెన్షన్స్ ఏం పెట్టుకోకు. ఇకనైనా ప్రశాంతంగా ఉండమ్మా.
నువ్వింత బాధలో ఉంటే నేను ప్రశాంతంగా ఎలా ఉండనే? ఊరికెళ్ళిపో. ఊళ్ళో ఉండే వాళ్ళంతా వయసైపోయిన వాళ్లే ఉంటారు. అందరి ఇళ్లల్లో ఫారెన్లో డాలర్లు సంపాదించే పిల్లలుంటారు. కానీ వాళ్ళ కొళ్ళు నొప్పులకు పక్క వీధిలో ఉండే మెడికల్ షాపు నుంచి డోలో టాబ్లెట్ తీసుకొచ్చే వాళ్ళు లేరని బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ల కోసం వాళ్ళు వంట కూడా చేసుకొని మలి వయసులో కూడా వాళ్ళ పిల్లలు ఏం తింటున్నారో ఎలా తింటున్నారో తినలేదేమో అని దిగులు పడుతూ ఉంటారు. వాళ్ళ ఆ బాధలెప్పటికీ తీరేవి కావు. కాబట్టి నీ గురించి ఎక్కువగా అడిగే టైం ఉండదు. అంతేనంటావా? అంతే. నీకేంటి, నీ పిల్లలు నీ కళ్ళ ముందే ఉన్నారు అని వాళ్ల బాధలే వరుసపెట్టి చెప్తారు. నువ్వు కొడుతూ వినడమే. మనం ఈ 25 ఏళ్లు బతికిన బతుకు, మనం జీవించిన జీవితం గురించి వాళ్లకు తెలిసుండదు. కాబట్టి వాళ్ళు గుచ్చి ఎక్కువగా అడగరు. సరే మరి ఊరికెళ్తే అక్కడెక్కడ ఉండాలి? మాస్టర్తో మాట్లాడతాను. గుడికి దగ్గరలోనే వృద్ధాశ్రమం ఉంది, నువ్వక్కడ ఉండొచ్చు. నీకు చేతనైన వంట పని అక్కడ చేస్తూ ఉండు. మరి నువ్వు? నేనెక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళలేను. ఈయన ఇక కీర్తి, ఈయన మొహమేమో నేను చూడలేను. కీర్తి మొహం చూడాలి. కీర్తి మొహం చూడ్డం చాలు అనుకుంటే ఆయన మొహమూ చూడాలి. వాళ్ళు ఎప్పుడు నవ్వితే నేను అప్పుడే నవ్వుతాను. ఏడవాలి అంటే సాధ్యమైతే ఏడుస్తాను, లేదంటే లేదు. ఏడ్చే ఓపిక కూడా లేదమ్మా. ఇంత చిన్న విషయాన్ని నువ్వు అనవసరంగా పెద్ద చేసి చూస్తున్నావు. నాకు కాంప్రమైజ్ లైఫ్ ఇష్టం లేదు నాన్న. ఎలాగో పెళ్లి కాలేదు కాబట్టి నేను తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరికి నష్టం లేదు. మంచిగా మారుతున్న నాన్న నా ముందున్నాడు, అది చాలు నాన్న. నా పెళ్ళి ఆగిపోవడం, హస్బెండ్ దొరక్కపోవడం అది అసలు ఇష్యూనే కాదు.